Everyone. Yes, I think last class లో మనం అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 5 స్టార్ట్ చేసాం. కాన్సెప్ట్స్ కూడా క్లియర్గా ప్రిపేర్ చేసాం. సో కాన్సెప్ట్స్ ఆల్సో కంప్లీటెడ్ అండ్ జస్ట్ అకౌంటింగ్ పాలసీస్ రిలేటెడ్గా డిస్కస్ చేయాలి. సో బిఫోర్ దట్ ఒకసారి క్విక్గా రివైజ్ చేద్దాం. ఒకసారి క్విక్గా రివైజ్ చేసి ఎంటైర్ కాన్సెప్ట్ 100% కంప్లీట్ అయిపోయిన తర్వాత విల్ స్టార్ట్ విత్ ద ప్రాబ్లమ్స్. అర్థమవుతుందా? హియర్ వీఆర్ డిస్కసింగ్ 100% ఆఫ్ ది కాన్సెప్ట్. సో జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. యూ విల్ గెట్ సూపర్ మార్క్స్, నాట్ బెస్ట్, యూ విల్ గెట్ సూపర్ మార్క్స్. క్లియర్? సో ఈజీ వేలో ఉంటుంది అంతా కూడా. సో జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ఉండండి. చూడండి, ఫస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్ 5. అకౌంటింగ్ స్టాండర్డ్ 5 యొక్క నేమ్ ఏంటి సార్? నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ద పీరియడ్, prior period items and changes in accounting policies. This is our accounting standard name as 5. Yes sir, super. Accounting standard name is 5. అసలు దాని మీకు అకౌంటింగ్ స్టాండర్డ్ 5 యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, దాని యొక్క స్కోప్ ఏంటి అంటే, ద ఆబ్జెక్టివ్ ఈజ్ టు ప్రొవైడ్ యూనిఫార్మిటీ ఇన్ ద ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఆబ్జెక్టివ్ ఏంటంటే యూనిఫార్మిటీ క్రియేట్ చేయాలి. యూనిఫార్మిటీ అంటే ఏంటంటే, ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను, సో జస్ట్ ఇంకోసారి చెప్తాను చూడండి. బై ప్రొవైడింగ్ రిక్వైర్మెంట్స్ యాజ్ టు అకౌంటింగ్ అండ్ డిస్క్లోజర్ విత్ రిగార్డ్ టు ఫాలోయింగ్. సింపుల్ యూనిఫార్మిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ముందు ఒక 3 కంపెనీస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టేట్మెంట్స్ పెట్టేశాను. 3 కంపెనీస్ ఇచ్చారు. ఒక కంపెనీలో 30 crores ఉంది ఇంకో ప్రాఫిట్, ఇంకో కంపెనీలో 40 crores ఉంది, ఇంకో కంపెనీలో 50 crores ఉంది ప్రాఫిట్. ఓకేనా? 3 బిజినెసెస్ కూడా ఏంటంటే ఒకటే సింగిల్ ఆపరేటింగ్, అంటే జస్ట్ లైక్ ఏంటంటే 3 బిజినెసెస్ ఆర్ ఇన్ ద సేమ్ బిజినెస్, సేమ్ లైక్ బిజినెస్. ఓకే సార్, ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే 30 crores, 40 crores, 50 crores ప్రాఫిట్ ఉంది కదా. అయితే లాస్ట్ కంపెనీ, థర్డ్ కంపెనీ, 50 crores కంపెనీ ఏదైతే ప్రాఫిట్ ఉన్న కంపెనీ ఉందో, వాళ్ళ ప్రాఫిట్ ఎలా వచ్చిందంటే, వాళ్ళ దగ్గర ఉన్న పెద్ద మేజర్ అసెట్ ఏదైతే ఉందో అది సేల్ చేస్తారు. దాంట్లో వచ్చిన రెవెన్యూని వాళ్ళ ప్రాఫిట్ కింద చూపించారు. నాట్ ఫ్రమ్ ద బిజినెస్ యాక్టివిటీస్. నాట్ ఫ్రమ్ ద బిజినెస్ యాక్టివిటీస్. వాళ్ళ దగ్గర ఉన్న అసెట్ ఏదైతే ఉందో ఆ అసెట్ సేల్ చేయడం వల్ల వాళ్ళకి అంత ప్రాఫిట్ వచ్చింది. బట్ మనకి ఆ ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు, వీ డోంట్ నో. బట్ ఆ ఇన్ఫర్మేషన్ మనకు తెలియకుండా డైరెక్ట్గా ఆ 3 స్టేట్మెంట్ మనకి ఇచ్చేసారు. చెప్పండి, మనం ఏది బెస్ట్, ఏ బిజినెస్ యొక్క పర్ఫార్మెన్స్ బాగుంది అనుకుంటాం? ఎక్కడైతే ప్రాఫిట్ ఎక్కువ వచ్చిందో ఆ బిజినెస్ యొక్క మనకి పర్ఫార్మెన్స్ అనేది బాగా ఉంది అనుకుంటాం. దట్ ఈస్ ద కామన్ బేసిక్ థింగ్. కరెక్టా కదా? బట్ ఇన్ బ్యాక్గ్రౌండ్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. అక్కడ ఏం జరుగుతుంది? దెర్ ఈజ్ సమ్ యాక్టివిటీ దట్ ఈస్ నాట్ రెగ్యులర్ యాక్టివిటీ కాదు, అది బిజినెస్ యాక్టివిటీ కాదు. అదర్ దెన్ బిజినెస్ యాక్టివిటీ చేయడం వల్ల ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది. సో అది మనకి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి తెలియాలా లేదా? అది ఏం జరుగుతుంది, ఏంటి, ఎందుకు ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది, ఆ ఇన్ఫర్మేషన్ అంతా తెలియాలి. దట్స్ వై ఆ యొక్క డిస్క్లోజర్స్ ఏమేమి ఇవ్వాలి, వాటి రిలేటెడ్గా ఏమేమి డిస్క్లోజర్స్ ఇవ్వాలి, అవన్నీ కూడా మనం ప్రాఫిట్ ఎఫెక్ట్ ఎక్కడైతే చేస్తున్నామో, ప్రాఫిట్ ఎక్కడైతే చేంజ్ చేస్తున్నామో అక్కడ కంపల్సరీగా డిస్క్లోజ్ చేయాలి. లైక్ వీఆర్ మేకింగ్ దిస్, ఈ ప్రాఫిట్ మాకు ఎందువల్ల వచ్చిందంటే బిజినెస్ యాక్టివిటీస్ వల్ల ఇది, అదర్ యాక్టివిటీస్ వల్ల ఇది, సో అదర్ సిచ్యువేషన్స్ వల్ల ఇది. సో ఏవైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనం డిస్క్లోజ్ చేయాలి. సో అలా డిస్క్లోజ్ చేశారనుకోండి, అప్పుడు మనకి 3 బ్యాలెన్స్ షీట్స్ కంపేర్ చేస్తాం. ఓకే, 30 crores బిజినెస్ యాక్టివిటీస్, 40 crores బిజినెస్ యాక్టివిటీస్, బట్ 50 crores 30 crores బిజినెస్ యాక్టివిటీస్, రిమైనింగ్ అంతా అదర్ యాక్టివిటీస్ వల్ల వచ్చింది. సో అప్పుడు మనం ప్రాపర్గా కంపేర్ చేయగలం ఎవరి బిజినెస్ అనేది పర్ఫార్మెన్స్ బాగా ఉందనేది. సో ఇప్పుడు ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంది? సెకండ్ వన్ 40 crores, నాట్ ఫస్ట్, నాట్ లాస్ట్. సెకండ్ వన్ ఎవరైతే ఉన్నారో బిజినెస్, ఆ బిజినెస్ యొక్క పర్ఫార్మెన్స్ బాగుంది. అదవునా? సో లైక్ దట్ యూనిఫార్మిటీ తీసుకురావాలి. అందరూ కూడా ఒకటే ప్రిపేర్ చేయాలి, అందరూ కూడా ఇలాగే డిస్క్లోజ్ చేయాలి. దెన్ ఇన్వెస్టర్స్ విల్ నో వాట్ హ్యాపెనింగ్ ఇన్ బ్యాక్గ్రౌండ్ ఇన్ ద ఆర్గనైజేషన్లో మనకి ఏం జరుగుతుంది ఏంటనేది దే కెన్ నో. సో దట్స్ వై మనకి ఏంటంటే ప్రతిదీ కూడా మనం ఏంటంటే డిస్క్లోజ్ చేయాలి యాజ్ పర్ ద అకౌంటింగ్ స్టాండర్డ్ 5. అకౌంటింగ్ స్టాండర్డ్ 5 ఎలాంటి ఐటమ్స్ అయితే డిస్క్లోజ్ చేయమన్నారో ఆ డిస్క్లోజర్స్ అన్ని ఇస్తాం. సో దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్. మనకి ఆల్రెడీ డిస్కస్ చేసాం. టోటల్గా అకౌంటింగ్ స్టాండర్డ్లో ఎన్ని యాక్టివిటీస్ ఉంటాయి? How many activities are there in IS5? Ordinary activities, extraordinary activities, prior period items, ఆ తర్వాత చేంజెస్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్, చేంజెస్ ఇన్ అకౌంటింగ్ పాలసీస్. టోటల్గా 5 items ఉంటాయి. ఆ 5 items రిలేటెడ్గా మనం ట్రీట్మెంట్ ఎలా చేయాలి, డిస్క్లోజర్స్ ఎలా ఇవ్వాలి, దట్ వీ నీడ్ టు లెర్న్.
సో ప్రయర్ పీరియడ్ ఐటమ్ ప్రయర్ పీరియడ్ ఐటమ్ అంటే ఏంటి సార్? ప్రయర్ పీరియడ్ ఐటమ్ ఏంటంటే పాస్ట్లో జరిగిన మిస్టేక్ వల్ల, పాస్ట్లో ఒక మిస్టేక్ జరిగింది, దాన్ని ఇప్పుడు అదేంటంటే మీకు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. చెప్పండి, అలా రియలైజ్ అవుతారా? మీరు పర్సనల్ లైఫ్లో అలా రియలైజ్ అవుతారా? పాస్ట్ ఈజ్ పాస్ట్, కరెక్టా కదా? పాస్ట్ ఈజ్ పాస్ట్, అలా వదిలేస్తేనే మనం ముందుకు వెళ్ళగలం, కరెక్టా కదా? అలా చేస్తున్నారా? జరిగా మీకు అలాగా? ఎస్. పాస్ట్ అనేది మనకి ఏంటంటే ఏదైతే మనం ఆల్రెడీ అంటే ప్రీవియస్ ఇయర్స్లో మనం ఏమనుకుంటున్నాం, పర్సనల్ లైఫ్లో ఎలా చేస్తారు అందరూ? పాస్ట్లో ఏదో మిస్టేక్ చేస్తారు, పాస్ట్లో ఒక మిస్టేక్ జరిగింది, ఇప్పుడు రియలైజ్ అయ్యారు, అచ్చా ఏం చేస్తాం, అయిపోయింది, మనం ఏం చేయలేం, లెట్ ఇట్ బి, వదిలేయండి, పాస్ట్ ఈజ్ పాస్ట్ వదిలేస్తాం. బట్ అకౌంటింగ్ స్టాండర్డ్ 5 అలా వదలదు. పాస్ట్లో ఏదైతే జరిగిందో దాన్ని బేస్ చేసుకుని ప్రజెంట్ ఇప్పుడు మీరు ఏదైనా చేస్తున్నారా, కంపల్సరీగా డిస్క్లోజ్ చేయండి. రిలేటబుల్గా ఉందా? రిలేట్ చేసుకుంటున్నారా? అర్థమవుతుందా? క్లియర్? ఎస్. అంటే పాస్ట్లో ఏదైతే జరుగుతుందో, పాస్ట్లో జరిగిన యాక్టివిటీని బేస్ చేసుకొని పాస్ట్లో ఏం జరగాలి సార్? పాస్ట్లో ఏదైనా ఎర్రర్ జరగాలి, మ్యాథమెటికల్ ఎర్రర్ జరగాలి, లేదా ఒమిషన్ జరగాలి. అంటే ఎర్రర్ అంటే మిస్టేక్, ఏదైనా మిస్టేక్ జరగాలి, లేదా ఏదైనా ఒమిట్ చేయాలి, మనం డేటా అనేది ఎంటర్ చేయకుండా వదిలేసేయాలి. అలాంటిది ఇప్పుడు ఏదన్నా మనం చేస్తుంటే వాటి రిలేటెడ్గా ఏదైనా మన కరెంట్ ఇయర్లో చేసి మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే దాని రిలేటెడ్గా మనం డిస్క్లోజర్స్ ఇవ్వాలి. అలాంటి ఐటమ్స్ అన్నింటినీ కూడా మనం ప్రయర్ పీరియడ్ ఐటమ్స్ అంటాం. సో కంపల్సరీగా డిస్క్లోజర్ ఈజ్ నీడెడ్. చూడండి, ప్రయర్ పీరియడ్ ఐటమ్స్ ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్, ఏదైనా సరే ప్రయర్ పీరియడ్ ఐటమ్స్ అంటే ఈ ఐటమ్స్ అంటే ఏంటంటే ఇన్కమ్ కానీ ఎక్స్పెన్స్ కానీ ఏదైనా సరే, ఐదర్ ఇన్కమ్ ఆర్ ఎక్స్పెన్స్ విచ్ అరైజ్ ఇన్ ద కరెంట్ పీరియడ్లో ఇన్కర్ అయ్యారా మీరు, ఎక్స్పెన్స్ ఇన్కర్ అయ్యారు కరెంట్ పీరియడ్లో. లాస్ట్ టైం ఏంటంటే డిప్రిసియేషన్ 10 lakhs, మీరు బై మిస్టేక్ 0 వదిలేశారు టైప్ చేసేటప్పుడు, 1 lakh టైప్ చేసి వదిలేశారు, 1 lakh రికార్డ్ చేశారు లాస్ట్ ఇయర్. నౌ యూ ఆర్ రికార్డింగ్ ద రిమైనింగ్ 9 lakhs ఇప్పుడు కరెంట్ ఇయర్లో రికార్డ్ చేస్తున్నారు. అది ఎక్స్పెన్సా కదా? ఎక్స్పెన్స్ రికార్డ్ చేస్తున్నారు. ఎక్స్పెన్స్ రికార్డ్ చేసినా కానీ, ఇన్కమ్ రికార్డ్ చేసినా కానీ, యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ పాస్ట్ ఎర్రర్ ఆర్ ఒమిషన్, దెన్ యూ మస్ట్ డూ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద ఫినాన్స్ స్టేట్మెంట్స్. సో అలాంటి వాటిని మనం ఏంటంటే కంపల్సరీగా డిస్క్లోజ్ ఇవ్వాలి. ప్రయర్ పీరియడ్ ఐటమ్స్ ఆర్ టు బి డిస్క్లోజ్డ్ సపరేట్లీ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనం కంపల్సరీగా డిస్క్లోజర్ ఇవ్వాలి. సింపుల్. బట్ మనకి ప్రయర్ పీరియడ్ ఐటమ్స్ అంటే ఏంటంటే అకౌంటింగ్ ఎస్టిమేట్స్ అనేది ఇంక్లూడ్ అవ్వదు. అకౌంటింగ్ ఎస్టిమేట్స్లో చేంజెస్ వస్తే కంపల్సరీగా వాటిని అకౌంటింగ్ ఎస్టిమేట్స్ అనాలి, కానీ ప్రయర్ పీరియడ్ ఐటమ్స్ అని చెప్పకూడదు. అలాగే ఏంటంటే రికరింగ్ అడ్జస్ట్మెంట్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎంప్లాయీస్కి ఫర్ ఎగ్జాంపుల్, ఎంప్లాయీస్ వెళ్ళి కోర్టులో కేసు ఫైల్ చేశారు. ఎంప్లాయీస్ మన ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ అందరూ వెళ్ళి కోర్టులో కేసు ఫైల్ చేశారు. ఏమని ఫైల్ చేశారు సార్ అంటే, ఏమని కేసు ఫైల్ చేశారంటే, మాకు ఒక 2 years నుంచి ఎంప్లాయీస్ అందరూ కోర్టుకు వెళ్ళి ఈ కంపెనీ 2 years నుంచి వేజెస్ చాలా తక్కువగా, వేజెస్ అనేది ఇంక్రీజ్ చేయట్లేదు, సో మాకు వేజెస్ ఇంక్రీజ్ చేసేటట్లుగా చేయండి, వేజెస్ ఇంక్రీజ్ చేయట్లేదు, ఎప్పుడు ఇచ్చే వేజెస్ ఇస్తున్నారు అని కోర్టులో కేసు ఫైల్ చేశారు. కోర్టు జడ్జిమెంట్స్ కూడా వచ్చేసాయి మనకి. కోర్టు జడ్జిమెంట్ ఏమని వచ్చిందంటే, ఎస్ యూ నీడ్ టు రివైజ్ ద వేజెస్ మీరు రివైజ్ చేయాలి. బట్ రివైజ్ చేయాలి ఎప్పటి నుంచి అంటే లాస్ట్ 2 years నుంచి రివైజ్ చేయండి అని చెప్పారు. అంటే ఏదైతే మరి ఇంక్రీజ్ చేద్దాం అనుకున్న వేజెస్ ఉన్నాయో అవి లాస్ట్ 2 years నుంచి మనం ఇన్కార్పొరేట్ చేయాలి. సూపర్ సార్, లాస్ట్ 2 years నుంచి ఇన్కార్పొరేట్ చేస్తాం. ఇప్పుడు అది ప్రయర్ పీరియడ్ ఐటమా కాదా? ప్రయర్ ఇయర్ రిలేటెడే, ప్రీవియస్ ఇయర్ రిలేటెడ్గా మనం ఇప్పుడు సాలరీస్ పే చేస్తున్నాం. బట్ ఇప్పుడు ప్రయర్ పీరియడ్ ఐటమా కాదా? దిస్ ఈజ్ నాట్ ఏ ప్రయర్ పీరియడ్ ఐటమ్. బికాస్ ఎందుకు ప్రయర్ పీరియడ్ ఐటమ్ అవ్వలేదు అంటే, మనకి బికాస్ దెర్ ఈస్ నో ఎనీ ఎర్రర్ ఆర్ ఒమిషన్. లాస్ట్ ఇయర్లో ఏదైనా ఎర్రర్ చేశారా? క్యాలిక్యులేషన్స్ మిస్టేక్ చేశారా? సాలరీస్ 1 lakh అయితే 10,000 పే చేశారా? కాదు కదా. ఒమిషన్ చేశారా? అసలు సాలరీ పే చేసింది రికార్డ్ చేయకుండా ఉన్నారా? వీ డిడ్ంట్ డన్ దట్. ఎర్రర్ లేదు, ఒమిషన్ లేదు, ప్రయర్ పీరియడ్ ఐటమ్ లేదు, దట్స్ ఇట్. దెర్ ఈస్ నో ఎర్రర్, దెర్ ఈస్ నో ఒమిషన్, దెర్ ఈస్ నో ప్రయర్ పీరియడ్ ఐటమ్. సింపుల్గా పెట్టుకోండి. క్లియరా? సింపుల్.
దిస్ ఈజ్ రిగార్డింగ్ ద ప్రయర్ పీరియడ్ ఐటమ్. ఆ తర్వాత ఏంటంటే ఆర్డినరీ యాక్టివిటీస్. ఆర్డినరీ యాక్టివిటీస్ ఆర్డినరీ యాక్టివిటీస్. ఆర్డినరీ యాక్టివిటీస్ అంటే ఏంటి సార్? బేసిక్ రెగ్యులర్గా చేసే యాక్టివిటీస్ అంతే. రెగ్యులర్గా మీ మెయిన్ యాక్టివిటీ ఏంటి ఆల్రెడీ చెప్పాము. ఇప్పుడు కోచింగ్ చెప్తున్నాను. కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో కోచింగ్ చెప్పడం, టీచింగ్ చెప్పడం, దట్ ఈస్ అన్ ఆర్డినరీ యాక్టివిటీ. లేదు అదర్ యాక్టివిటీస్ చేస్తున్నారు, ఏదైనా సంథింగ్ సేల్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, దట్ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ యాక్టివిటీ ఫర్ ఇన్స్టిట్యూట్. అలాగే ఏదో ఒక ఇప్పుడు మనకి వచ్చేసరికి ల్యాప్టాప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది, వాళ్ళకి ల్యాప్టాప్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం దట్ ఈస్ ఆర్డినరీ యాక్టివిటీ. దట్ ఈస్ దేర్ ఆర్డినరీ యాక్టివిటీ. ఇప్పుడు మనకి ఇప్పుడు ఆయిల్ కంపెనీస్ ఉన్నాయి మనకి. సో వాటి రిలేటెడ్గా ఏదైతే ప్రాసెసెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఆర్డినరీ యాక్టివిటీస్. అర్థమవుతుందా? సో అలా ఆర్డినరీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, ఈవెన్ దో దట్ ఈస్ అన్ ఆర్డినరీ యాక్టివిటీ, అది ఆర్డినరీ యాక్టివిటీయే. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఏంటంటే మనకి కొన్ని ఎక్సెప్షనల్ ఐటమ్స్ వస్తాయి ఆర్డినరీ యాక్టివిటీస్లో కూడా. దట్ ఈస్ ఆర్డినరీ యాక్టివిటీ. కన్ఫామ్గా అది ఆర్డినరీ యాక్టివిటీనే. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇట్ లీడ్స్ టు సమ్ ఎక్సెప్షనల్ కేసెస్. కొన్ని ఎక్సెప్షన్స్ వస్తాయి దానికి. ఎలా అంటే బిఫోర్ కోవిడ్ ఆల్సో there is a manufacturers of శానిటైజర్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ ఉన్నాయి బిఫోర్ కోవిడ్ కూడా. మాస్క్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ ఉన్నాయి బిఫోర్ కోవిడ్ కూడా. బట్ ఆఫ్టర్ కోవిడ్ ద సేల్స్ వాల్యూమ్ వాజ్ చేంజ్డ్ ర్యాపిడ్లీ. కరెక్టా కదా? ద సేల్స్ వాల్యూమ్ వాజ్ చేంజ్డ్ ర్యాపిడ్లీ ఆఫ్టర్ ద కోవిడ్. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్ అనేది వాళ్ళు అచీవ్ చేయగలిగారు. కరెక్టా కాదా? కరెక్ట్ సార్. ఇప్పుడు అది ఆర్డినరీ యాక్టివిటీ కదా. ఆ శానిటైజర్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీకి ఈవెన్ దో మళ్ళీ అగైన్ ఎక్కువ క్వాంటిటీలో మనకి శానిటైజర్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడం ఆ కంపెనీకి దట్ ఈస్ అన్ ఆర్డినరీ యాక్టివిటీ. బట్ దట్ ఈస్ అన్ ఎక్సెప్షనల్ కేస్, ఎక్సెప్షనల్ ఐటమ్. ఆ టైంకి ఎక్సెప్షనల్ సిచ్యువేషన్. ఏ టైం సార్? ఆఫ్టర్ కోవిడ్. మనకి ఆల్రెడీ నార్మల్గా ప్రతి ఇయర్ 1 lakh శానిటైజర్స్ సేల్ అయ్యాయి మన కంపెనీలో. బట్ ఆఫ్టర్ కోవిడ్ 20 lakhs సేల్ అవుతుంది. చెప్పండి, ఎక్సెప్షనల్ కేసా కదా? ఎక్సెప్షనల్ కేస్. ఆర్డినరీ యాక్టివిటీ సార్. అదేంటి సార్, నేను ప్రీవియస్ ఇయర్ శానిటైజర్స్ మ్యానుఫ్యాక్చర్ చేశాను, ఇప్పుడు కూడా శానిటైజర్స్ మ్యానుఫ్యాక్చర్ చేశాను, నేను ఎందుకు డిస్క్లోజర్స్ ఇవ్వాలి అంటే you are making the sanitizers and you are doing your ordinary work only, but in an exceptional way. There is an exceptional case. What is the exceptional case? COVID-19. కోవిడ్ వచ్చింది సార్. కోవిడ్లో మీకు అంత సేల్స్ రావడానికి రీజన్ ఏంటంటే ఒక అవుట్ బ్రేక్ రావడం వల్ల మీకు సేల్స్ ఇంక్రీజ్ అయ్యాయి. అదవుందా? ఇంతకుముందు కూడా అదే. బట్ తర్వాత ఏంటంటే ఎక్సెప్షనల్ కేసు వల్ల వాళ్ళకి అంత సేల్స్ ఇంక్రీజ్ అయ్యాయి. సో దట్స్ వై అలాంటి కేసెస్ ఏదైనా ఉంటే మనం వాటిని కూడా డిస్క్లోజ్ చేయాలి. క్లియర్? చూడండి, if an automobile company purchases a factory for manufacturing tires or enters into a joint venture for diesel engines, restricting of enterprises activities. Of course, ఇవన్నీ basic activities. Write down of inventories to NRV as well as reversal of such write down. అలాగే sale of fixed assets, disposal of long term investments. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఆర్డినరీ యాక్టివిటీసే. బట్ కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ వల్ల వాటిని ఏంటంటే మనం డిస్క్లోజ్ చేయాల్సి వస్తుంది. దట్స్, అందుకంటే ఏం లేదు. ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ ఆర్. ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మై మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వాస్ టీచింగ్ అండ్ జాబ్. ఇది అనుకోండి, టీచింగ్ జాబ్ ఇది నా యొక్క మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. బట్ నేనేంటంటే ఒకసారి సంథింగ్ ఏదో లాటరీ వస్తే లాటరీలో నా నేమ్ ఇచ్చేసి లాటరీలో పార్టిసిపేట్ చేశాను. ఓకేనా? సో నాకు ఆ లాటరీలో క్యాష్ ప్రైజ్ నాకు గిఫ్ట్ ఎంత అంటే క్యాష్ ఆ లాటరీలో నాకు గిఫ్ట్ ఎంత వచ్చిందంటే 50 lakhs క్యాష్ వచ్చింది. చెప్పండి, అది నా ఆర్డినరీ యాక్టివిటీయా? నాకు ప్రతిసారి గిఫ్ట్లు వస్తూ ఉంటాయా? లేదా నాకు ప్రతిసారి లాటరీ తగ్గుతుందా? కాదు కదా.
That is an ordinary activity. That is not an ordinary activity. That is an extraordinary activity. Rarely it happens. Not related to my profession or not related to my things. Not related to my incidental activities. క్లియర్? నేను ఇప్పుడు టీచింగ్ చెప్తున్నాను, దట్ ఈస్ ద మెయిన్ ఆర్డినరీ యాక్టివిటీ. ఫిజికల్గా చెప్తున్నాను, తర్వాత ఆన్లైన్లో చెప్తున్నాను, ఎనీథింగ్, రెండు కూడా నా ఆర్డినరీ యాక్టివిటీసే. బట్ టీచింగ్ చెప్తూ సంథింగ్ ఒక చెప్పాను ఇప్పుడే, లాటరీలో ఇంత విన్నింగ్ తీసుకున్నాను, దట్ ఈస్ నాట్ ఆర్డినరీ యాక్టివిటీ. అది నా పని కాదు కదా, అది ఒక రేర్గా ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయింది. సో దట్స్ వై అలాంటి వాటిని మనం ఎక్స్ట్రాడినరీ యాక్టివిటీస్ అంటాం. అదవుతున్నా ఎర్త్ క్వేక్స్, కంపెనీస్కి ఫ్లడ్స్ వచ్చాయి, అవుట్ బ్రేక్స్, ఇవన్నీ కూడా ఏంటి ఎక్స్ట్రాడినరీ యాక్టివిటీసే. ఎక్స్ట్రాడినరీ యాక్టివిటీ ఏదైనా జరిగితే అది కూడా డిస్క్లోజ్ చేయాలి సార్. చూడండి, ఫైర్, లాస్, అక్విజిషన్ ఆఫ్ అసెట్ బై గవర్నమెంట్, లాస్ డ్యూ టు న్యాచురల్ డిజాస్టర్స్, ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్, ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ కింద వస్తాయి. నెక్స్ట్ వన్ ఏంటంటే an event that is ordinary for one ordinary activity for one organization may be extraordinary for another. Already discuss చేసామా ఏంటి, మనకి వీఆర్ కంపెనీ, మనకి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, మనకి అదేంటి ఎక్స్ట్రాడినరీ ఐటమ్. రెగ్యులర్గా ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుందా మన ఆర్గనైజేషన్లో? జరగదు. దట్ ఈస్ రేర్ యాక్టివిటీ, దట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్. బట్ అదే ఇన్సూరెన్స్ కంపెనీకి ఫైర్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. ఇన్సూరెన్స్ కంపెనీకి దట్ ఈస్ నార్మల్ యాక్టివిటీ, వాళ్ళకి డైలీ అదే పని. ఇంకా ఇన్సూరెన్సెస్ ఎక్కడెక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగాయి, ఏంటి, ఎవరికి ఎంత పే చేయాలి, అదే చెక్ చేసుకుంటూ ఉంటారు. సో ఫర్ దెమ్ దట్ ఈస్ అన్ ఆర్డినరీ యాక్టివిటీ. సో కంపల్సరీగా ఏంటంటే డిస్క్లోజర్ ఇవ్వాలి, నేచర్ ఎంత, ఆ యొక్క ఐటమ్ యొక్క నేచర్ ఏంటి, ఐటమ్ యొక్క అమౌంట్ ఎంత. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఆన్ ది ఫేస్ ఆఫ్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఫేస్ ఆఫ్ ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఏంటి సార్? ఫేస్ ఆఫ్ ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే నాట్ అండర్ ద నోట్స్లో రాయకూడదు. కంపల్సరీగా ఏంటంటే బ్యాలెన్స్ షీట్ మెయిన్ పేజ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ పేజ్లో మనం ఏంటంటే ఈ డిస్క్లోజర్స్ కూడా ఇవ్వాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. నెక్స్ట్, చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్. ఎస్టిమేషన్స్ చేసాం, 6 years వస్తుంది అనుకున్నాను ల్యాప్టాప్, బట్ 4 years వచ్చింది, లేదా 6 years అనుకున్నాను 8 years వచ్చింది ఎస్టిమేషన్. సో ఆ ఎస్టిమేషన్ ఏదైనా చేంజ్ చేస్తున్నారా మీరు? ఎస్, యూఆర్ చేంజింగ్ ద ఎస్టిమేట్. ఫర్ ఎగ్జాంపుల్, అసెట్ యొక్క లైఫ్ వచ్చేసరికి నేను స్క్రాప్ వాల్యూ 6 lakhs అనుకున్నాను, బట్ ఆ తర్వాత మార్కెట్ కండిషన్ బేస్ చేసుకొని 4 lakhs వస్తుంది. కాబట్టి నేను ఈ ఎస్టిమేషన్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేద్దాం అనుకున్నాను 4 lakhsకి. దిస్ ఈజ్ అకౌంటింగ్ ఎస్టిమేట్. దీని అకౌంటింగ్ ఎస్టిమేట్ అనొచ్చు. బట్ 6 lakhs ఏదైతే ఉందో బై మిస్టేక్ నేను ఏంటంటే 60,000 అని రాశాను. నౌ ఐఎమ్ రెక్టిఫైయింగ్ దట్. దెన్ అది అకౌంటింగ్ ఎస్టిమేట్ అవుతుందా? అది అకౌంటింగ్ ఎస్టిమేట్ అవ్వదు. దట్ ఈస్ ఎ ప్రయర్ పీరియడ్ ఐటమ్. అవునా? ఈ ఎగ్జాంపుల్ ఒకటి చాలు డిఫరెన్స్ కన్ఫ్యూజన్ అనేది రిమూవ్ చేసుకోవడానికి. దట్ ఈస్ అడ్జస్ట్మెంట్ ఏదైతే ఆల్రెడీ ప్రయర్ పీరియడ్ ఐటమ్స్ అయితే, అంటే మనకి ఏంటంటే ఎర్రర్ జరిగింది, జస్ట్ అది మ్యాథమెటికల్ ఎర్రర్ జరిగితే దట్ ఈస్ ప్రయర్ పీరియడ్ ఐటమ్. బట్ మ్యాథమెటికల్ ఎర్రర్ ఏం లేదు. మనం 6 lakhs అనుకున్నాం ఇంతకుముందు, ఇప్పుడు 4 lakhs అనుకుంటున్నాం. అనుకోండి, అప్పుడు అనుకున్నారు, ఇప్పుడు అనుకున్నారు, ఎస్టిమేటే చేంజ్ అయింది. ప్రయర్ పీరియడ్ ఐటమ్ ఎందుకు అవుతుంది? ప్రయర్ పీరియడ్ ఐటమ్ అవ్వాలంటే కంపల్సరీగా ఎర్రర్ జరగాలి. ఇక్కడ ఎర్రర్ జరిగిందా, ఒమిషన్ జరిగిందా? ఏది జరగలేదు. అప్పుడు 6 lakhs అనుకున్నారు, ఇప్పుడు 4 lakhs అనుకుంటున్నారు, అంతే. జస్ట్ మన వ్యూ మారుతుంది అంతే. దెర్ ఈస్ నో ఎనీ ఎర్రర్ ఆర్ ఒమిషన్. దట్స్ వై దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అకౌంటింగ్ ఎస్టిమేట్. బట్ అదే మనకి ఏంటంటే 6 lakhs ఏదైతే మనం అనుకున్నామో అది 6 lakhs కాకుండా 60,000 టైపింగ్ మిస్టేక్ జరిగింది. అప్పుడు దాన్ని మనం ప్రయర్ పీరియడ్ ఐటమ్ అని చెప్పచ్చు. క్లియరా? సింపుల్. సో ఎగ్జాంపుల్స్ అవన్నీ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్, ప్రొవిజన్ ఫర్ లాసెస్ డ్యూ టు లిటిగేషన్, ఎవ్రీథింగ్. ఆ తర్వాత అకౌంటింగ్ పాలసీస్. అకౌంటింగ్ పాలసీస్ అంటే అకౌంటింగ్ పాలసీస్ ఆర్ ద స్పెసిఫిక్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని వర్క్ చేస్తామా? సో ఎలా, జస్ట్ లైక్ ఏంటంటే మన టోటల్ అకౌంటింగ్ చేయడానికి మనం కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతాం. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇన్వెంటరీస్ ఎలా రికార్డ్ చేయాలి, కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈజ్ లోయర్, దాన్ని బేస్ చేసుకుని రికార్డ్ చేస్తామా? సో అది మనం ఏదైనా చేంజ్ అవుతుంది, అకౌంటింగ్ పాలసీస్ చేంజ్ అవుతున్నాయి సార్. అకౌంటింగ్ పాలసీస్ ఎలా చేంజ్ అవుతుంది? అకౌంటింగ్ పాలసీ అంటే మనం ఏదైతే ఫాలో అవుతున్నామో, ఒక ఫార్మేట్ కానీ ఒక పాలసీ ఏదైతే ఫాలో అవుతున్నామో ఆ పాలసీస్ చేంజ్ అయితే కంపల్సరీగా మీరు ఏంటంటే డిస్క్లోజ్ చేయాలి. పాలసీస్ ఎలా చేంజ్ అవుతాయి సార్? ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ యూజింగ్ ఫిఫో మెథడ్. నేను ఫిఫో మెథడ్ యూజ్ చేస్తాను. ఇప్పుడు లిఫో మెథడ్ యూజ్ చేద్దాం అనుకున్నాను. సో ఫిఫో నుంచి లిఫోకి వెళ్తున్నాను నేను. నా యొక్క మెయిన్ పాలసీ ఏదైతే ఉందో ఫిఫోలో యూజ్ చేయాలి అనేది ఐఎమ్ చేంజింగ్ దట్. డిస్క్లోజ్
డిస్క్లోజ్ చేయండి సార్, అంతే. మెయిన్గా మనకి 3 యాక్టివిటీస్లో అకౌంటింగ్ పాలసీస్ చేంజ్ అనేది ఉంటుంది. ఒకటి ఏంటంటే స్టాట్యూటరీ రిలేటెడ్గా, అంటే స్టాట్యూటరీ మనకి ఏంటంటే స్టాట్యూటరీ ఆబ్లిగేషన్ వల్ల మనకు కంపల్సరీగా ఇప్పుడు అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఇప్పుడు అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయి, మనకి ఇండియాసెస్ ఉన్నాయి. సో అలా ఏదైతే ఇప్పుడు అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయనుకోండి, అకౌంటింగ్ స్టాండర్డ్స్ని కొంత పీరియడ్ తర్వాత మళ్ళీ రివర్స్ చేస్తారు. అందులో ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఇంకా ఏం ఇంప్రూవ్మెంట్స్ తీసుకోవాలి, అవన్నీ కన్సిడర్ చేసి అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ఏం చేస్తారంటే మళ్ళీ ఏంటంటే రివైజ్ చేస్తారు. మనం రివైజ్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ మళ్ళీ అప్లై చేసుకోవాలి. అర్థమవుతుందా? అంటే ఏదైతే పాలసీస్ చెప్పారో గవర్నమెంట్ ఆర్ మనకి రెగ్యులేటర్ అథారిటీ ఎవరైతే చెప్పారో అవేంటంటే బై ద స్టాట్యూటరీ ఇట్ సెల్ఫ్ దే ఆర్ చేంజింగ్. సో మనం కూడా చేంజ్ అవ్వాలి. పాలసీస్ మనం ఏదైతే ఓల్డ్ పాలసీస్ ఫాలో అవుతున్నామో అవన్నీ చేంజెస్ చేసుకోవాలి. సో చేంజెస్ చేసుకున్నాం, దట్ ఈస్ అన్ అకౌంటింగ్ ఎస్టిమేట్, అకౌంటింగ్ పాలసీ. అకౌంటింగ్ స్టాండర్డ్ బేస్ చేసుకుని ఫాలో అవుతున్నాం. సో అందులో ఏదైనా అప్లికేషన్స్ ఉంటే అవి కూడా మనం ఫాలో అవుతాం. మనం పాలసీ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే ఫర్ ద బెటర్ ప్రజెంటేషన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బెటర్గా ప్రజెంట్ చేయడానికి మనం ఏంటంటే అకౌంటింగ్ స్టాండర్డ్ మనం ఏదైతే ఫాలో అవుతున్నామో పాలసీస్ అవన్నీ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. చేసుకోండి, దట్ విల్ బి ఆల్సో ట్రీటెడ్ యాజ్ చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీస్. మీకు ఏదైనా డౌట్ ఉంది సార్, అకౌంటింగ్ పాలసీ చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ అంటే ఏదో ఐడెంటిఫై చేయలేకపోతున్నారు ఎగ్జామ్లో. ఈ 3 యాక్టివిటీస్ అయితే కంపల్సరీ అకౌంటింగ్ పాలసీ, బట్ రిమైనింగ్ వాటిలో ఏంటంటే మీరు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు ఏది అకౌంటింగ్ పాలసీ అవుతుందని. సో మీరు ఒకవేళ ఐడెంటిఫై చేయలేకపోతే డైరెక్ట్గా దాన్ని చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్ కింద ట్రీట్ చేయొచ్చు. మనకి ఐసిఐ బోర్డు ఆ యొక్క క్లారిఫికేషన్ ఇచ్చేసారు. అర్థమవుతుందా? మీరు ఒకవేళ అది ఏదైతే మనకి డీటెయిల్స్ ఉన్నాయో ఇఫ్ యు ఆర్ నాట్ అవేర్, ఐడెంటిఫై చేయలేకపోతున్నారు అది అకౌంటింగ్ పాలసీ అవుతుందా అకౌంటింగ్ ఎస్టిమేట్ అవుతుందా అని, దెన్ బ్లైండ్లీ గో ఫర్ అకౌంటింగ్ ఎస్టిమేట్. అకౌంటింగ్ పాలసీ అంటే మనకు మ్యాక్సిమం 3 కేసెస్ చెప్పేశారు. బై స్టాట్యూ ఆర్ బై కంప్లైంట్ విత్ ఎనీ అకౌంటింగ్ స్టాండర్డ్ ఆర్ లేకపోతే ఏంటంటే ఏదైనా మనం బెటర్ ప్రజెంటేషన్ కోసం ఏదైనా మనం చేంజ్ చేసేస్తాం. ఈ 3 యాక్టివిటీస్ వస్తే ఓకే. ఇవి కాకుండా ఇక వేరే యాక్టివిటీస్ ఏదైనా ఉంటే సో గో ఫర్ ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు బైఫర్గెట్, దెన్ గో ఫర్ ద అకౌంటింగ్ ఎస్టిమేట్. దట్స్ ఇట్. నెక్స్ట్ చూడండి, చేంజ్ ఇన్ ఇన్వెంటరీ వాల్యుయేషన్ మెథడ్స్ to weighted average method. Change in accounting policy for adoption of new accounting standards should be accounted as per the traditional provisions contained in the standard. Example, changing accounting policy for income tax bring in line with AS 22 should be accounted as per the traditional provisions in AS 22. సో మన అకౌంటింగ్ స్టాండర్డ్ ఫాలో అవ్వాలి. మనం ఇప్పుడు డిఫర్ ట్యాక్స్ కానీ లేకపోతే అదర్ యాక్టివిటీస్ కొన్ని చేస్తున్నాం, దాని రిలేటెడ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫాలో అవ్వాలి. దట్స్ ఇట్. When a change is not treated as change in accounting policies, in case events or transactions occur which have not occurred earlier, then it cannot be said to be change in accounting policy. Example, showing introduction of a formal retirement gratuity scheme to replace the ad hoc ex gratia payment. సో ఇంతకుముందు లేదు, ఆ ట్రాన్సాక్షన్ లేదు, ఇప్పుడే కొత్తగా ట్రాన్సాక్షన్ చేస్తున్నాం, దాన్ని మనం అకౌంటింగ్ పాలసీ అనొచ్చా? కాదు. అకౌంటింగ్ పాలసీ అంటే ఏంటంటే ఆల్రెడీ మీరు ఏదైతే ఫాలో అవుతున్నారో పాలసీస్, ఆ పాలసీస్ని మీరు చేంజెస్ చేయాలి, అప్పుడే అకౌంటింగ్ పాలసీ అంటాం. If transactions differ substantially from earlier ones, it is not change in accounting policy. చూడండి, చేంజెస్ ఇన్ అకౌంటింగ్ పాలసీ టుగెదర్ విత్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ షుడ్ బి డిస్క్లోజ్డ్, కంపల్సరీగా డిస్క్లోజ్ చేయాలి. ఎనీ చేంజ్ హ్యావింగ్ మెటీరియల్ ఇంపాక్ట్ ఆన్ ద ఫైనాన్షియల్ పొజిషన్ పర్ఫార్మెన్స్ ఆర్ క్యాష్ ఫ్లో షుడ్ బి డిస్క్లోజ్డ్ సపరేట్లీ. సో మెటీరియల్ ఇంపాక్ట్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మీద ఏదైతే ఇంపాక్ట్ ఉంటుందో అది కూడా డిస్క్లోజ్ చేయాలి. In case the change does not have the material impact now but will be material in later periods. ప్రజెంట్ మనం మెటీరియల్ ఇంపాక్ట్ ఏం లేదు, పాలసీస్ చేంజ్ చేసాం, దానివల్ల మనకి పెద్దగా చేంజెస్ ఏం లేదు కరెంట్ పీరియడ్లో, బట్ ఫ్యూచర్లో ఎఫెక్ట్ అవుతాం. ఫ్యూచర్లో మనకి చాలా లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, లేదా ఫ్యూచర్లో చాలా చేంజెస్ రావడానికి ఛాన్స్ ఉంది. దెన్ దట్ ఆల్సో we need to discuss. Also state if quantification of impact of change is not practicable. సో మీరు ప్రాపర్గా క్వాంటిఫై చేయలేకపోతున్నారు, ఎంత అమౌంట్ వల్ల లాస్ వస్తుంది ఎంత అనేది. సో ఆ డిస్క్లోజర్స్ కూడా ఇవ్వండి, మేము ఇలా ఐడెంటిఫై చేయలేకపోతున్నామని ఆ డిస్క్లోజర్ కూడా ఇవ్వచ్చు. దట్స్ ఇట్. అవుతుందా? చెక్ చేసుకోండి ఒకసారి టోటల్ అకౌంటింగ్ స్టాండర్డ్ 5 టోటల్ డిస్కస్ చెక్ చేసుకోండి. విల్ స్టార్ట్ విత్ ద క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. అయిపోయింది. దట్స్ ఇట్. సింపుల్ స్టాండర్డ్. ఈజీగా ఉందా? ఈజీగా ఉంది. సో 4 to 5 మార్క్స్ అచీవ్ చేయొచ్చు ఇఫ్ యూ లెర్న్ ఎవ్రీథింగ్. చెక్ చేసుకోండి అకౌంటింగ్ స్టాండర్డ్ మొత్తం.
Let's start with the question bank. Any doubts? Any doubts till now? రివైజ్ చేయండి. ఫైవ్ ఐటమ్స్ కూడా రివైజ్ చేయాలి.
క్లియర్? ఏమైనా నోట్స్ ఉన్నాయా అకౌంటింగ్ స్టాండర్డ్ ఫైల్లో? ఆర్డినరీ యాక్టివిటీస్, ఎక్స్ట్రాడినరీ యాక్టివిటీస్, ప్రైవేట్ ఐటమ్స్, అలాగే చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్, చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ. ఈ 5 ఐటమ్స్ జాగ్రత్తగా నేర్చుకున్నారంటే ఎగ్జామ్లో కూడా యాజ్ ఇట్ ఈస్ వీటి రిలేటెడ్గానే అడుగుతారు. మనం ఇప్పటివరకు ఎగ్జాంపుల్స్ ఏవైతే డిస్కస్ చేస్తూ వచ్చామో ఆ ఎగ్జాంపుల్స్ కూడా అడుగుతారు. ఆ ఎగ్జాంపుల్స్ అడుగుతారు మ్యాక్సిమం 90% వరకు మనకి ఏంటంటే మ్యాక్సిమం ఏదైతే ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసామో ఆ ఎగ్జాంపుల్స్ నుంచి మనకి ఏంటంటే క్వశ్చన్స్ కూడా ఉంటాయి. క్లియర్? సో నౌ జస్ట్ విల్ ప్రాక్టీస్ వన్స్ ఫర్ ద క్వశ్చన్స్. క్వశ్చన్ బ్యాంక్ ఓపెన్ చేయండి. క్వశ్చన్ బ్యాంక్ విల్ ప్రాక్టీస్ ద క్వశ్చన్స్. అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏంటంటే మీరు ఎప్పటికప్పటికి ప్రాక్టీస్ చేయాలి. యూ నీడ్ టు ప్రాక్టీస్ ద అకౌంటింగ్ స్టాండర్డ్స్ డే బై డే. ఎందుకు సార్? ప్రాబ్లమాటిక్ లాగా కాదు ఇక్కడ. ప్రాబ్లమాటిక్ అనుకోండి, మనం ఇప్పుడు అకౌంట్స్ అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు కూడా. బట్ ప్రాబ్లమాటిక్ అనుకోండి, మీరు ప్రాబ్లమ్స్ చూస్తే ఏంటంటే యూ కెన్ గెట్ ద సమ్వాట్ ప్రాబ్లమ్స్ చూసిన వెంటనే మీకు తెలుస్తుంది. అండ్ యూ ప్రాక్టీస్డ్ మల్టిపుల్ టైమ్స్, చాలాసార్లు ప్రాక్టీస్ చేస్తుంటారు, క్లాస్లో నోట్ చేసుకుంటారు. తర్వాత అలాగేంటంటే చాలాసార్లు ఏంటంటే మీరు అది ప్రాపర్గా రికార్డ్ చేసుకుంటారు కాబట్టి యూ కెన్ ఈజీలీ గ్రాప్స్. బట్ యాజ్ అ థియరీ ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం యూ కెనాట్ డూ లైక్ దట్. సో థియరీ కంపల్సరీగా ఏంటంటే మనం బెస్ట్గా మల్టిపుల్ టైమ్స్ ప్రిపరేషన్ చేసుకుంటూ ఉండాలి, మల్టిపుల్ టైమ్స్ ప్రిపేర్ అవుతూ ఉండాలి. దెన్ ఓన్లీ విల్ గెట్ ద గుడ్ స్కోర్. క్వశ్చన్ నెంబర్. Yes, we'll start with the question number 1. చూడండి, క్వశ్చన్ నెంబర్ 1. ఫ్రమ్ ది పాస్ట్ 5 ఫైనాన్షియల్ ఇయర్స్, క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫ్రమ్ ది పాస్ట్ 5 ఫైనాన్షియల్ ఇయర్స్ అండ్ ఓల్డ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఆఫ్ 50,000 was still appearing as a sundry creditor in the current year balance sheet of People Limited. చూడండి, పాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఏంటంటే ఫ్రమ్ ద పాస్ట్ 5 ఇయర్స్ అండ్ ఓల్డ్ అవుట్ స్టాండింగ్లో ఉందంట 50,000 మనం పే చేయాల్సి ఉంది. అది అవుట్ స్టాండింగ్ చూపిస్తూ ఉంది, 50,000 అవుట్ స్టాండింగ్ చూపిస్తూ ఉంది. వాజ్ స్టిల్ అపియరింగ్ యాజ్ ఎ సన్డరీ క్రెడిటర్ ఇన్ ద కరెంట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ పీపుల్ లిమిటెడ్. కరెంట్ ఇయర్లో కూడా అదేంటంటే క్రెడిటర్స్లో మనకు 50,000 ఇంకా చూపిస్తూ ఉందంట. ద కంపెనీ ఈజ్ సర్టైన్ దట్ దిస్ అమౌంట్ ఈజ్ నాట్ పేయబుల్ డ్యూ టు వన్ ఆర్ మోర్ రీజన్స్. అయితే కంపెనీ అయితే క్లియర్గా ఉన్నారు, ఏమనంటే ఈ 50,000 అయితే మనం పే చేయాల్సిన అవసరం లేదు. రీజన్స్ ఏంటంటే వాళ్ళ దగ్గర చాలా రీజన్స్ ఉన్నాయి. దేర్ ఫోర్ ఇట్ డిసైడెడ్ టు, దానికోసం వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారంటే therefore they decided to write off the said amount in its current year's books of accounts and recognize it as income. సో దాన్ని రైట్ ఆఫ్ చేద్దాం అనుకుంటున్నారు. ఆల్రెడీ మనకి క్రెడిటర్ లయబిలిటీ ఉంది కాబట్టి సో దాన్ని రైట్ ఆఫ్ చేసేసి ఇన్కమ్ కింద బుక్ చేద్దాం అనుకుంటున్నారు. క్లియర్? జస్ట్ లైక్ రైట్ ఆఫ్ చేద్దాం అనుకున్నారు, రైట్ ఆఫ్ చేద్దామని ఇన్కమ్ కింద బుక్ చేద్దాం అనుకున్నారు. ద కంపెనీ ట్రీటెడ్ ద అమౌంట్ ఆఫ్ 50,000 written off as a prior period item. ది కంపెనీ ట్రీటెడ్ ద అమౌంట్ ఆఫ్ 50,000 ఏదైతే రిటర్న్ ఆఫ్ చేశారో యాజ్ ఎ ప్రయర్ పీరియడ్. ఓకే, కంపెనీ ఏం చేశారంటే కంపెనీ ట్రీటెడ్ ద అమౌంట్ ఆఫ్ 50,000 వీళ్ళు ఏం చేశారంటే రిటర్న్ ఆఫ్ యాజ్ ఎ ప్రయర్ పీరియడ్ ఐటమ్ లాగా రైట్ ఆఫ్ చేస్తారంట. అండ్ మేడ్ ద అడ్జస్ట్మెంట్స్ అకార్డింగ్లీ. అడ్జస్ట్మెంట్స్ ఏవైతే కావాలో అడ్జస్ట్మెంట్స్ అన్ని చేశారు. ద కంపెనీ ఈజ్ ఆఫ్ వ్యూ దట్ సిన్స్ సన్డరీ బ్యాలెన్స్ వర్ రికగ్నైజ్డ్ ఇన్ ద ప్రయర్ పీరియడ్స్ ఇట్స్ రిలేటెడ్ రిటర్న్ ఆఫ్ అమౌంట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ ప్రయర్ పీరియడ్ ఐటమ్ అని చెప్తున్నారు. చెప్పండి, ఇది కరెక్టా రాంగా? సన్డరీ క్రెడిటర్స్ రిలేటెడ్ కానీ మనం రైట్ ఆఫ్ చేస్తాం కదా, సో దిస్ ఈజ్ ప్రయర్ పీరియడ్ ఐటమ్ అంటున్నారు. దట్ ఈస్ దర్ జడ్జ్మెంట్. కరెక్టా రాంగా? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రీవియస్గా 5 ఇయర్స్ నుంచి వాళ్ళకి ఏంటంటే అవుట్ స్టాండింగ్లో ఒక 50,000 ఉంది క్రెడిటర్స్ బ్యాలెన్స్. అదే కరెంట్ ఇయర్లో కూడా ఉంది. బట్ వీళ్ళకి తెలిసింది ఏంటంటే కరెంట్ ఇయర్లో ఆ 50,000 మనం అయితే పే చేయకూడదు, పే చేయాల్సిన అవసరం లేదు. రీజన్స్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఏదో రీజన్స్ ఉన్నాయి. అయితే ఆ 50,000 మనం పే చేయాల్సిన అవసరం లేదు కదా.
50,000 మనం పే చేయాల్సిన అవసరం లేదు కదా. సో ఆ 50,000 రిలేటెడ్గా మనం రైట్ ఆఫ్ చేసేద్దాం. కరెంట్ ఇయర్లో రైట్ ఆఫ్ చేసేద్దాం. ఇన్కమ్ క్రియేట్ చేసి రైట్ ఆఫ్ చేసేద్దాం. ఓకే సార్, చేసేసారు. చేసేసి వాళ్ళు ఏమంటున్నారంటే ఆ 50,000 రైట్ ఆఫ్ ఏదైతే చేశారో దట్ ఈస్ ఎ ప్రయర్ పీరియడ్ ఐటమ్ అంటున్నారు. ప్రయర్ పీరియడ్ ఐటమ్ ఎలాగైతే అడ్జస్ట్మెంట్ చేస్తామో యాసిస్ అలాగే అడ్జస్ట్ చేసాం. కరెక్టా కాదా అని మనల్ని అడుగుతున్నారు. కరెక్టా కాదా? కరెక్టా కదా? కరెక్టా కదా? రాంగ్. ఎందుకు రాంగ్ సార్? ప్రీవియస్ 5 yearsలో ఎక్కడైనా ఎర్రర్ కానీ ఒమిషన్ కానీ జరిగిందా? సింపుల్ క్వశ్చన్ అయిపోయింది. సింపుల్ క్వశ్చన్. జరిగిందంటే చేయండి, జరగలేదంటే వద్దు. జరిగిందా? ప్రీవియస్ 5 yearsలో ఎక్కడైనా మనకి ప్రయర్ ఎర్రర్ కానీ ఒమిషన్ కానీ జరిగిందా? నో, జరగలేదు సార్. నో ఎనీ ఎర్రర్, నో ఎనీ ఒమిషన్. దెన్ హౌ కెన్ యూ ట్రీట్ దట్ యాజ్ ఎ ప్రయర్ పీరియడ్ ఐటమ్? ప్రయర్ పీరియడ్ ఐటమ్ అని ఎలా ట్రీట్ చేస్తారు? వీ కెనాట్ ట్రీట్ దట్ యాజ్ ఎ ప్రయర్ పీరియడ్ ఐటమ్. నౌ see, first illustration. We'll start with reference. రిఫరెన్స్ ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫరెన్స్ అంటే ఏంటి? మనం ఏదైతే అకౌంటింగ్ స్టాండర్డ్ ఏదైతే అకౌంటింగ్ స్టాండర్డ్ ఉందో ఆ అకౌంటింగ్ స్టాండర్డ్ రిలేటెడ్గా ప్రొవిజన్ రాయాలి. ఎలా సార్ ప్రొవిజన్ ఎలా రాస్తాం? ప్రొవిజన్ వాస్ as per AS 5 net profit or loss prior period items and accounting policies అని రికార్డ్ చేసి మనం ఏం రికార్డ్ చేయాలంటే prior period items are income or expense which arise in the current period. కరెంట్ పీరియడ్లో మనకి ఏంటంటే ఇన్కమ్ కానీ ఎక్స్పెన్స్ కానీ వచ్చింది. కరెంట్ పీరియడ్లో we received the income or expense due to error or omission in the preparation of the financial statements of one or more prior periods. చెక్ చేసుకోండి ఒకసారి. As per AS5 net profit or loss for the period prior period items and accounting change in accounting policies. Prior period items are incomes or expense which arise in the current period. Current period లో వస్తున్నాయి due to the error or omission in the preparation of the financial statements of వన్ ఆర్ మోర్ ప్రయర్ పీరియడ్స్లో ఏదైనా ఎర్రర్ కానీ ఒమిషన్ కానీ జరగడం వల్ల మనం కరెంట్ పీరియడ్లో ఏదైతే ఇన్కమ్ కానీ ఎక్స్పెన్స్ కానీ రికార్డ్ చేస్తుంటే వాటిని మాత్రమే మనం ప్రయర్ పీరియడ్ ఐటమ్స్ అంటాం. దట్స్ ఇట్. ప్రొవిజన్ క్లియర్. నెక్స్ట్ రెఫరెన్స్ ఇచ్చేసాం సార్. నెక్స్ట్ ఏం రికార్డ్ చేయాలి? అనాలిసిస్.
అనాలిసిస్లో ఏం రికార్డ్ చేయాలి? ఇన్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ ఆర్ ఇన్ ద ప్రజెంట్ కేస్, ఇన్ ది ప్రజెంట్ కేస్, చూడండి క్వశ్చన్లో ఏమొచ్చారు మనకి. ఫ్రమ్ ద పాస్ట్ 5 financial years an old outstanding balance of 50,000 was still appearing as a sundry creditor in the current year balance sheet of the people. The company is certain that this amount is not payable, so therefore it decided to write off the said amount. So write off చేద్దాం అనుకున్నారని చెప్తున్నారు. సో అదే రికార్డ్ చేస్తాం. In the present case, there is an outstanding balance of 50,000 occurring in creditors in current year also. So the company wants to write off the same in the current year. Current year లో రైట్ ఆఫ్ చేద్దాం అనుకున్నారు. ఓకే, సో దిస్ ఇస్ ద గివెన్ సిచ్యువేషన్. ఏదైతే క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్ని జస్ట్ మనం ఏంటంటే ఒక సమ్మరీ వేలో రాసేసుకుంటూ ఉంటాం. మొత్తం క్వశ్చన్ యాస్టిస్గా దింపాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంత కంటెంట్ అనేది మనం రికార్డ్ చేస్తే సరిపోతుంది. విత్ దట్ ప్రొవిజన్ వీ నీడ్ టు గివ్ అవర్ అనాలిసిస్. With the provision and with the given case, we need to give the analysis. So with the writing of the writing of an old outstanding, writing of an old outstanding balance does not mean that there has been an error or omission. It is just practice. It is just practice followed by the company. So that's it. Conclusion ఇచ్చేసేయండి. ఇంకా conclusion లో ఏమనిస్తాం? as per the above provisions, adjusting the amount of rupees 50,000 write off as prior period item on the basis of the not in line with accounting standard 5. That's it. That is not in line with our standard. So that's why whatever the management did, that was not correct. Simple. Reference ఇచ్చేసాం, లైక్ ప్రొవిజన్ రాసేసాం. ఆ తర్వాత అనాలిసిస్ ప్రజెంట్ కేసులో ఏమి ఇచ్చారు, సో దాన్ని బేస్ చేసుకుని మనం ఏమి అనాలిసిస్ ఇస్తున్నాం, అల్టిమేట్గా కంక్లూజన్ ఏమి ఇస్తున్నాం. దట్స్ ఇట్. ఇలా రాయండి, ఇట్ విల్ బి పర్ఫెక్ట్ ఫర్ యూ. అదవుతుందా? సింపుల్ అయిపోయింది. చెక్ చేసుకోండి.
జస్ట్ చెక్ వన్స్. చెక్ చేసుకోవాలి. Here. Simple. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. Question number 2. Fuel surcharge is billed by the State Electricity Board at provisional rates. Final bill for fuel surcharge of 5.3 lakhs for the period October 2021 to September 2011 to 2000 September 2017 has been received and paid in February 2018. However, the same was accounted in the year 2018 to 19, 2008 to 9. So comment on the accounting treatment done in the set case. Simple. ఫ్యూయల్ సర్చార్జ్ ఏదైతే ఉందో గవర్నమెంట్ లెవీ చేస్తున్నారు, ఈజ్ బిల్డ్ బై ద స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఎట్ ప్రొవిజనల్ రేట్స్. వాళ్ళు ఏంటంటే రేట్స్ వచ్చేసరికి మనకి ఫిక్స్డ్ రేట్స్ ఇంకా లేదు, ప్రొవిజనల్ రేట్స్ కొన్ని ఉంటే ఆ రేట్స్ని బేస్ చేసుకొని మనకి ఏంటంటే బిల్ అనేది జనరేట్ చేసి ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఫైనల్ బిల్ ఫర్ ఫ్యూయల్ సర్చార్జ్ ఆఫ్ 5.3 lakhs ఫర్ ద పీరియడ్ అక్టోబర్ 2001 టు, ఫైనల్ బిల్ ఎప్పుడు వచ్చిందంట, అక్టోబర్ 2011 to September 2017. దీని రిలేటెడ్గా ఫైనల్ బిల్ ఫర్ ఫ్యూయల్ సర్చార్జ్ ఆఫ్ 5.3 lakhs ఫర్ ద పీరియడ్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ అండ్ పెయిడ్. రిసీవ్ చేసుకున్నాం. సో ఈ పీరియడ్ రిలేటెడ్గా మనకి ఫ్యూయల్ ఛార్జ్ ఎంత వస్తుందంటే 5.3 lakhs వస్తుందంట. 5.3 lakhs అయితే 5.3 lakhs అయితే హౌఎవర్ ద సేమ్ అండ్ పెయిడ్ ఇన్ ఫిబ్రవరి 2008. ఎప్పుడు పే చేశారంట, సెప్టెంబర్ 2017లో వచ్చింది. పేమెంట్ వాజ్ డన్ ఎట్ ఫిబ్రవరి 2018 పేమెంట్ చేశారు. 5.3 lakhs పేమెంట్ చేస్తారంట. క్లియర్ సార్. అయితే హౌఎవర్ ద సేమ్ వాజ్ అకౌంటెడ్ ఇన్ ద ఇయర్ 2018 to 19, సో 2008 and 9. అయితే ఆ యొక్క పేమెంట్ ఏదైతే చేశారో అది వీళ్ళు ఏంటంటే 2008 and 2009 అకౌంటింగ్ బుక్స్లో కూడా రికార్డ్ చేశారంట. టూ 2007లో జరిగిన ఎక్స్పెన్స్ 2001 to 2007 వరకు జరిగింది.
అయితే దట్ వాజ్ ద సేమ్ దే రికార్డెడ్ ఇన్ 2008 to 9 కూడా రికార్డ్ చేశారంట. has been paid in 2008. However, the same was accounted in the year 2008 to 9. Comment on the accounting statement done in the set case. సో వాళ్ళు చేసిన అకౌంటింగ్ స్టేట్మెంట్ ఏంటి, అకౌంటింగ్ స్టాండర్డ్ ఏంటి, వాళ్ళు చేసిన ప్రొవిజన్స్ ఏంటి, అది మనం అడుగుతున్నారు అంతే. చూడండి, యాక్చువల్గా ఆల్రెడీ దే ఆర్ ఛార్జింగ్ ది అట్ ప్రొవిజనల్ రేట్స్ బేస్ చేసుకొని ఆల్రెడీ మనకి చార్జ్ చేస్తున్నారు. అయితే ఫైనల్ బిల్ ఫర్ ఫ్యూయల్ సర్చార్జ్ ఆఫ్ 5.3 lakhs ఫర్ ద పీరియడ్ అక్టోబర్ వాస్ హ్యాస్ బిన్ రిసీవ్డ్. మనం ఎప్పుడు రిసీవ్ చేసుకున్నాం, ఫైనల్ బిల్ వచ్చేసరికి 5.3 ఎప్పుడు రిసీవ్ చేసుకున్నాం అంటే 2007 రిసీవ్ చేసుకున్నాం. అలాగే పేమెంట్ వచ్చేసరికి ఫిబ్రవరిలో చేస్తాం, మనం 2008లో చేస్తాం. ఓకేనా, పేమెంట్ 2008లో చేశారు. అయితే దాన్ని ఎక్కడ రికార్డ్ చేస్తున్నారంట, 1/4/2008 టు 1/4 అంటే 1st April 2008 టు 31st March 2009 ఈ బుక్స్లో ఈ వాల్యూ రికార్డ్ చేస్తున్నాం అని చెప్తున్నారు. దట్స్ ఇట్. అర్థమైందా? అంటే ప్రీవియస్ ఇయర్ రికార్డ్ చేశారు, ప్రీవియస్ ఇయర్ పేమెంట్ చేశారు, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇస్తున్నారంట. చెప్పండి, ఇదేమై ఉంటుంది, ప్రయర్ పీరియడ్ అయి ఉంటుందా లేదా? ప్రయర్ పీరియడ్ అయి ఉంటుందా లేదా? ప్రయర్ పీరియడ్ అయి ఉంటుందా లేదా? ఎస్, దిస్ ఈజ్ ఏ ప్రయర్ పీరియడ్ ఐటమ్. ప్రయర్ పీరియడ్ ఐటమ్ ఎందుకంటే ఇక్కడ ఏదైతే 2008-2009లో పేమెంట్ చేశారో దాని రిలేటెడ్గా దే ఆర్ నాట్ పెయిడ్, దే ఆర్ నాట్ రికార్డెడ్, లైక్ దే ఆర్ ఒమిషన్ జరిగింది. దాని రిలేటెడ్గా మనకి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో రికార్డ్ చేస్తాం. సో అలా రికార్డ్ చేస్తాం కాబట్టి కంపల్సరీగా అడ్జస్ట్మెంట్ అయితే ఇవ్వాలి. అదవుతుందా? సో కంపల్సరీగా డిస్క్లోజర్ ఇవ్వాలి, ఆ డిస్క్లోజర్తో పాటుగా అడ్జస్ట్మెంట్స్ కూడా ఇవ్వాలి. క్లియర్? నెక్స్ట్ చూడండి, రెఫరెన్స్ ఏమి ఇస్తాం మనం, సేమ్ ప్రయర్ పీరియడ్ ఐటమ్కి మనం ఏదైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పానో, ప్రయర్ పీరియడ్ ఐటమ్కి ఏదైతే మనం రిఫరెన్స్ రాసాము ఫస్ట్ క్వశ్చన్లో, యాజ్ ఇట్ ఈజ్ అదే రిఫరెన్స్ రాయండి. ఫస్ట్ ప్రొవిజన్ రాసేయండి, ఆ తర్వాత అనాలిసిస్, చిన్న క్వశ్చన్ డీటెయిల్స్ యాజ్ ఇట్ ఈజ్ రికార్డ్ చేసేయండి. ఇచ్చిన డీటెయిల్స్ యాజ్ ఇట్ ఈజ్ రికార్డ్ చేసి, యాజ్ ఇట్ ఈస్గా రికార్డ్ చేసేసి జస్ట్ కొంత ఇన్ఫర్మేషన్ రాయండి. సో ఎనాలిసిస్ ఏం రాస్తారు, ఫర్ ద పీరియడ్, ఫర్ ప్రీవియస్ పీరియడ్ error or omission current year need to record, so need to adjust the same and need to give the disclosure, దట్స్ ఇట్, సింపుల్ వన్. జస్ట్ లైక్ మనకి ప్రైర్ ఐటెంలో మనకి ఆల్రెడీ 31st March ప్రీవియస్ ఇయర్లో ఆల్రెడీ మనం పేమెంట్ చేసాం కాబట్టి, సో నౌ వీఆర్ రికగ్నైజింగ్ దట్. సో మనం దాని రిలేటెడ్గా మనం ఏంటంటే బుక్స్లో చూపించినప్పుడు ప్రయర్ పీరియడ్ ఐటమ్ కింద డిస్క్లోజర్ కూడా ఇచ్చేసేయాలి. చూడండి, డ్యూరింగ్ ఏ ఇయర్ 2001 to 2012 ఏ మీడియం సైజ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ wrote down its inventories to net realizable value by 5 lakhs. Is a separate disclosure necessary? సపరేట్ డిస్క్లోజర్ అవసరమా? వాళ్ళ యొక్క బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయంట, అందులో ఏంటంటే రైట్ డౌన్ చేస్తారు వాళ్ళ యొక్క ఇన్వెంటరీస్ని రైట్ ఆఫ్ చేస్తారు. సో రైట్ ఆఫ్ చేసినప్పుడు రియలైజబుల్ వాల్యూ 5 lakhs వచ్చింది. అది ఆ 5 lakhs కోసం ఒక సపరేట్గా డిస్క్లోజర్ చేయాలా అని అడుగుతున్నారు. చెయ్యాలా అంటే యాక్చువల్గా ఏంటంటే దిస్ ఈజ్ ఆర్డినరీ యాక్టివిటీయా కదా? ఫస్ట్ అది ఆర్డినరీ యాక్టివిటీయా కదా చెప్పండి, ఆర్డినరీ ఐటమా కదా? ఆర్డినరీ యాక్టివిటీ.
ఎందుకు ఆర్డినరీ యాక్టివిటీ అవుతుంది సార్? ఆర్డినరీ యాక్టివిటీ ఎందుకు అవుతుంది అంటే ఈ రైట్ ఆఫ్ చేయడం అనేది ఫర్ ఎవ్రీ ఆర్గనైజేషన్ దట్ ఈస్ సేమ్. ఏ ఆర్గనైజేషన్ రైట్ ఆఫ్ చేస్తుంది, దట్ ఈస్ ఆర్డినరీ థింగ్. కంపెనీ ఎప్పుడు కూడా అసెట్స్ అనేది ఎప్పటికప్పటికి రైట్ ఆఫ్ చేసుకుంటూ ఉంటారు అవసరం లేకపోతే. సో దట్ ఈస్ అన్ ఆర్డినరీ యాక్టివిటీ. బట్ అది ఆర్డినరీ యాక్టివిటీ అయినప్పుడు అది ఎక్సెప్షనల్ అయితే మనం ఏం చేస్తాం, డిస్క్లోజర్ చేస్తాం. సో ఇది ఎక్సెప్షనల్లా కాదా, ఎక్సెప్షనల్లా కాదని ఎలా తెలుస్తుంది సార్? మరి ఎక్సెప్షనల్లా కాదా అనేది తెలియాలి అంటే ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఫర్ మీడియం సైజ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. దిస్ ఈజ్ ఫర్ మీడియం సైజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. మీడియం సైజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అని చెప్పేస్తున్నారు కాబట్టి మీడియం సైజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి 5 lakhs ఈజ్ నాట్ ఏ స్మాల్ అమౌంట్. మీడియం సైజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీకి 5 lakhs మీరు రైట్ అప్ చేస్తున్నారంటే దట్ ఈస్ రియల్లీ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ యూ నీడ్ టు డిస్క్లోజ్ ద సేమ్ అదే ఆ 5 lakhs రిలేటెడ్గా ఏదైతే అమౌంట్ మీరు రికార్డ్ చేస్తున్నారో, ఏదైతే 5 lakhs రిలేటెడ్గా మనం అనుకుంటున్నామో ఆ 5 lakhs అనేది కంపల్సరీగా డిస్క్లోజ్ చేయాలి. క్లియర్, సింపుల్, అర్థమవుతుందా? నెక్స్ట్ చూడండి, ఏ కంపెనీ సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ ద ఎంప్లాయీస్ యూనియన్ ఆన్ 1/9/2002 ఫర్ రివిజన్ ఆఫ్ 2012. సో 2012 అనుకోండి. ఏ కంపెనీ సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ అన్ ఎంప్లాయీ యూనియన్, సైన్ చేశారు. ఎప్పుడు సైన్ చేశారు? 1/9/2012 ఫర్ రివిజన్ ఆఫ్ వేజెస్ విత్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఫ్రమ్ 30th9/2011. 30th9/2011 నుంచి ఇస్తామని రెట్రాస్పెక్టివ్గా ఇస్తామని సైన్ చేశారు. దిస్ వుడ్ కాస్ట్ ద కంపెనీ అన్ అడిషనల్ లైబిలిటీ ఆఫ్ 5 lakhs per annum. 5 lakhs ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. ఈజ్ ఏ డిస్క్లోజర్ నెసరీ ఫర్ ద అమౌంట్ పేడ్ ఇన్ 2012-13. 12-13లో ఏదైతే పే చేస్తున్నారో 12-13లో ఏదైతే పే చేస్తున్నారో దానికి డిస్క్లోజర్ అవసరమా అని అడుగుతున్నారు. ఎస్, చెక్ చేయండి. చూడండి, 1/9/2012 రెట్రాస్పెక్ట్గా వాళ్ళకి సైన్ ఎప్పుడు చేశారంటే 1/9/2012. బట్ రెట్రాస్పెక్ట్గా ఎప్పటి నుంచి ఇస్తామని చెప్పుకున్నాం మనం? 30th9/2011 నుంచి ఇస్తామని చెప్పుకున్నాం. దిస్ వుడ్ కాస్ట్ ద కంపెనీ అండ్ అడిషనల్ లైబిలిటీ 5 lakhs అడిషనల్గా లైబిలిటీ అవుతుంది. సో ఈజ్ డిస్క్లోజర్ నెసరీ ఫర్ ద అమౌంట్ పెయిడ్. అవసరమా? యాక్చువల్గా ప్రయర్ పీరియడ్ ఐటమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రయర్ పీరియడ్ ఐటమా? కాదు. ప్రయర్ పీరియడ్ ఐటమ్ ఎందుకు కాదు సార్ అంటే మనకేంటి ఆల్రెడీ ప్రయర్ పీరియడ్ ఐటమ్ ఎందుకు కాదు అంటే ప్రీవియస్ ఇయర్లో ఏదైనా ఎర్రర్ చేశారా వీళ్ళు? ఎర్రర్ ఉందా? ఎర్రర్ ఏం లేదు. ఒమిషన్ ఉందా? ఒమిషన్ లేదు. నౌ వీ సైన్ ద అగ్రిమెంట్, లైక్ మీకు రివైజ్ చేస్తాం, సాలరీస్ పే చేస్తామని ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం మనం, ఇప్పుడు చేంజెస్ చేస్తున్నాం. సో ఎలాంటిది కూడా లేదు. బట్ కాకపోతే ఏంటంటే ప్రయర్ పీరియడ్ ఐటమ్ కాదు. బట్ కాకపోతే ఏంటంటే జస్ట్ ఆ యొక్క అగ్రిమెంట్ మనం ఎంప్లాయీస్ ఏదైతే రాసుకున్నామో సాలరీస్ అనేది రివైజ్ చేస్తున్నాం. సో 5 lakhs per annum రెట్రాస్పెక్టివ్గా చేస్తున్నాం కాబట్టి సో ప్రాపర్ డిస్క్లోజర్స్ ఇస్తే ఇట్ విల్ బి గుడ్. దట్స్ ఇట్. డిస్క్లోజర్స్ ఇచ్చామంటే ఇట్ విల్ బి గుడ్. ఎస్, నెక్స్ట్ చూడండి, ఎంసీక్యూ చూడండి ఒకసారి. ఏ చేంజ్ ఇన్ ద ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ ద అసెట్ విచ్ నెసెసియేట్ ద అడ్జస్ట్మెంట్ ఇన్ ద డెప్రిసియేషన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. చేంజ్ ఇన్ ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ అసెట్, అసెట్ యొక్క లైఫ్ చేంజ్ అవుతుంది. ఏ చేంజ్ ఇన్ ద ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ ద అసెట్ విచ్ నెసెసియేట్ ద అడ్జస్ట్మెంట్ ఇన్ ద డెప్రిసియేషన్. డెప్రిసియేషన్లో కంపల్సరీగా చేంజ్ వస్తుంది. ఎక్స్పెన్స్లో చేంజ్ వస్తుంది. అది ఇన్కమ్ రావచ్చు, ఎక్స్పెన్స్ రావచ్చు. సో అసెట్ యొక్క లైఫ్ ఏదైతే ఉందో అసెట్ యొక్క లైఫ్ అనేది 6 hours అయితే చేంజ్ చేస్తున్నారు, 7 years చేస్తున్నారు, లేదు చేంజ్ చేస్తున్నారు, 5 years చేంజ్ చేస్తున్నారు. దాన్ని మనం ఏమంటాం? ప్రయర్ పీరియడ్ ఐటమ్ అంటామా? ఆర్డినరీ ఐటమ్స్ అంటామా? ఎక్స్ట్రాడినరీ ఐటమ్ అంటామా? చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్ అంటామా? చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్. క్లియర్? సో జస్ట్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ కొన్ని క్వశ్చన్స్ కూడా మనం ఏంటంటే విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో డిస్కస్ చేసేసి విల్ స్టార్ట్ విత్ ద న్యూ స్టాండర్డ్. ఓకేనా? ఇవన్నీ చాలా చిన్న చిన్న స్టాండర్డ్స్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకున్నారంటే, జాగ్రత్తగా కాన్సెప్ట్ ఏదైతే చెప్పానో ఆ కాన్సెప్ట్ మీరు 100% క్లారిటీగా ఉన్నారంటే ఈ ఇలస్ట్రేషన్స్ అన్ని మీరే చేసుకోవచ్చు. క్వశ్చన్ బ్యాంకులో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్ని యూ కెన్ సాల్వ్ యువర్ ఓన్. బికాస్ మనం అన్ని ఎగ్జాంపుల్స్తో సహా మనకి ఎగ్జామ్లో ఎలాంటి ఎగ్జాంపుల్స్ రావడానికి ఛాన్స్ ఉంది అవన్నీ మనం మెటీరియల్ ఇచ్చాం. అవన్నీ మనం క్లాస్ రూమ్లో కూడా డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో జస్ట్ ఫాలో యాజ్ ఎవర్ వాట్ ఎవర్ ఐ సెడ్. సో మనం ఏదైతే చెప్తున్నానో అది ప్రాపర్గా ఫాలో అవ్వండి, ప్రాపర్గా రివైజ్ చేసుకుంటూ ఉండండి. అల్టిమేట్గా యూ విల్ గెట్ ద బెస్ట్ రిజల్ట్. ఓకేనా? క్లియర్?
Yes. Shall we close for today? Yes. We'll close for today and we'll meet on next class. So that's it.